హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము హ్యాపీగా రెడీ అయిపోయి టెంపుల్కి బయలుదేరిపోయామన్నమాట. ఆ వీడియో మీరు చూడకపోతే కింద లింక్ చేస్తాను, వెళ్ళి చూసి వచ్చేయండి. హ్యాపీగా రెడీ అయిపోయి ఆటో ఎక్కాం. కానీ లాస్ట్లో తెలిసింది ఏంటి అంటే పూలు మర్చిపోయాము అని చెప్పి. పాపం అన్నీ ప్యాక్ చేసింది కానీ పూలు మర్చిపోయిందంట మా చెల్లి. సో ఇంకా పూలు తీసేసుకొని గుడి లోపలికి వెళ్ళిపోయాము. చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే. అసలు టెంపుల్ ముందు ఉన్నప్పటి నుంచి ఆ వైబ్ అంతా చాలా డిఫరెంట్ ఉండే. నాకు ఆ రోజు అర్థమైంది ఎందుకు అందరూ టెంపుల్స్కి వెళ్తారు మనసు బాగాలేనప్పుడు, ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు, ఆర్ సంథింగ్ దే ఆర్ ఫీలింగ్ డౌన్ అన్నప్పుడు టెంపుల్స్కి ఎందుకు వెళ్తారు అని నాకు ఆ రోజు అర్థమైంది. బికాజ్ దాట్ వాజ్ సచ్ ఏ వైబ్. ఏదన్నా అసలు ఎన్ని కష్టాలున్నా, ఎంత బాధలో ఉన్నా అంత ప్రశాంతంగా ఉంటుంది అక్కడికి వెళ్తే. లైక్ లిటరలీ అంతమంది జనం ఉన్నా నాకేం అనిపించలేదు. నాకు అసలు జనాలు అట్లా గోలగోలు ఉంటే అసలు నచ్చదు. బట్ అలాంటి పర్సన్ని నేను కూడా ఐ ఫీల్ సో హ్యాపీ. నాకు అసలు అట్లా ఏం అనిపించలేదు. చాలా ప్రశాంతంగా ఉన్నా, చాలా పీస్ఫుల్గా ఉన్నా, మంచిగా దండం పెట్టుకున్నా. ఈవెన్ నేను అసలు ఈ పూజలు అట్లాంటివి ఏం చెయ్యం. అట్లాంటిది చెల్లిని చూసి నేను చేసినాను అనమాట. మొత్తం నేను తప్పులుంటే వీడియోలో ఐఎమ్ సో సారీ ఫర్ ఇట్. బట్ నాకు వచ్చినట్టు నేను చేశాను. ఇప్పుడే నేర్చుకుంటున్నాను. సో అదే టెంపుల్లో ఇరుముళ్ళు ఉంటే మాకు తెలిసిన వాళ్ళే వెళ్ళిపోయామన్నమాట. ఇంకోళ్ళు బ్రేక్ఫాస్ట్ పెట్టారు. మమ్మీ మంచిగా తినాలి అని చెప్పింది. మమ్మీ కూడా వచ్చారు లాస్ట్లో. సో ఇంకా తినేసి హ్యాపీగా చాలా ప్రశాంతంగా ఇంటికి బయలుదేరిపోయామన్నమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. దిస్ ఇస్ హారిక సైనింగ్ ఆఫ్.